వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఈ రోజున మనం శ్రీ సాయి లీలామృతం 18వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 17వ అధ్యాయ పరంగా మనం ఉపదేశాలు అనేటువంటి అంశం రీత్యా గురుని యొక్క అనుగ్రహ బలం అనే విషయమై ఎన్నో అంశాలు చెప్పుకున్నాము. సద్గురువు ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా కూడా మనకి ఎలా వెన్నంటి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని బోధనాపూర్వకంగా, కొంతమంది భక్తుల అనుభవపూర్వకంగా కూడా మనం తెలుసుకున్నాం కదా. అంటే కేవలం షిరిడీలోనే సద్గురువు ఉన్నారు అని అనుకోవటం ఉత్తభ్రమా? నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడనే ఉన్నారు అనేటువంటి నిదర్శనాన్ని చక్కగా ఎందరికో ప్రసాదించినటువంటి వైనం, తద్వారా నేడు మనం కూడా స్ఫూర్తిదాయకంతో వర్తించేటువంటి అవసరం కూడా ఉన్నట్లు ఈ బోధల ద్వారా మనం తెలుసుకోవాలి కదా. నేటి అధ్యాయపరంగా మనం షిరిడీలో ఉత్సవాలు అనేటువంటి అంశం రీత్యా తెలుసుకుందాం. మొదటిది పల్లకీ చావడి ఉత్సవం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఒకరోజు పెద్ద వర్షమొచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులాయనను నాటి రాత్రికి చావడిలో ఉండమని అన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోను, ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకువెళ్లడం క్రమంగా డిసెంబరు 10, 1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది. నేటికి ఇది గురువారం రాత్రి పల్లకీ ఉత్సవంగా జరుగుతున్నది. ఒకప్పుడు హోర్దా నుండి భక్తులు బాబాకొక పల్లకీ పార్సెల్ చేసి పంపించారు. బాబా దాన్ని మసీదు ముంగిట పెట్టించి 3 మాసాలు దాన్ని తెరవనీయలేదు. ఒకరోజు రఘువీర్ పురందరే చనువుగా, బాబా, ఈరోజు పల్లకీ బయటకు తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం అన్నారు. సాయి ఆ పార్సిల్ విప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతను పంతంగా విప్పుతూ ఉంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సటగా తీసుకుని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేహీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూచిన పురందరే పంతంగా, ఇక నుంచి పల్లకీలో ఊరేగింపుతో చావడికి తీసుకువెళ్తాం అన్నాడు. అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా. అయితే పల్లకీ ఖాళీగా మోసుకుపోతామా ఏం అన్నాడు. సాయి ఉగ్రులై, నీవు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ సటకాతో బెదిరించారు. అతను త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు. తరువాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకీ ఎక్కనని భీష్మించారు.
ఊరి నుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులు ఎంత బ్రతిమాలినా బాబా తమ పట్టు విడువలేదు. చివరకు పల్లకీలో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచారి అయి ఊరేగింపుతో వెళ్ళాలనే రాజీ కుదిరింది. బాబా, పల్లకీ నేను కూడా మోసేదా అన్నాడు పురందరే. వద్దు, నీవు 125 ఒత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకీ చావడి చేరింది. నాటి ఉత్సవమైనాక సాయి పల్లకీని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక 3-4 రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికెలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. ఆ రాత్రి దానికున్న 2 వెండి సింహాలు దొంగలు ఎత్తుకు వెళ్లారు. కనుక దానికొక షెడ్డును నిర్మించనారంభించాడు పురందరే. బాబా లిండి నుండి గబగబా వచ్చి ఏమిటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు. ఆయన ఉగ్రులై, నువ్విక్కడి నుంచి పోతావా లేక నీ తల పగలకొట్టనా అని మీదకెళ్లారు. అతడాయన కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమలాడాడు. ఆయన మరింత గట్టిగా, నాకు నువ్వు వద్దు, నీ పల్లకి షెడ్డు అసలే వద్దు, నన్ను విసిగించకు పో అని అరిచారు గాని అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు. మధ్యాహ్నం మారతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరినా పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు. సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు. భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతను వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలకకుండా పదే పదే అతనికేసి చూస్తారు. చేత్తో పొట్ట తడుముకుంటారు. ఆ పనికిమాలిన వాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో అని కాకాసాహెబ్తో చెప్పారు. అతను సెలవు పెట్టాడు. అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అతన్ని భోజనానికి పిలుచుకెళ్ళనా అన్నాడు కాకా. వాడ్రాడు మూర్ఖుడు, నేను చెప్పినా వినలేదు అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపై పడి పసిపిల్లవానిలా ఏడుస్తూ ఉంటే, ఎందుకేడుస్తావు, ఊరుకో అన్నారు బాబా. అతను కళ్ళు తుడుచుకుని, ప్రొద్దుటి నుండి నన్నింతలా తిడుతున్నారు, కొడతాను చంపుతానని బెదిరిస్తున్నారు. కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే, నాపై మీకు ఎందుకింత దయ? మమ్ము ఇంతలా పట్టించుకునేది ఎవరు అని అన్నాడు. సాయిరాం. నోర్మొయ్, వెళ్ళు, వెంటనే భోజనం చేయి, కడుపు మండిపోతుంది అన్నారు బాబా. అతడు 2 అడుగులు వేసి చటుక్కున వెనక్కి తిరిగి, నే వెళితే మీరిదంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులై, నేనేమైనా రాక్షసుడినా? అట్లా ఏం చేయనులే పో అన్నారు. అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకొక తలుపు బిగించాడు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి, బాబా, సెలవైపోయింది, నేను వెళ్ళాలి. ఇంకా ఒక్క తలుపు బిగించాలి, ఆ పని తాత్యాకు అప్పగించి వెళ్తాను అన్నాడు. ఆ పని రేపు ఆలోచిస్తాంలే, నీవు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు. తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనం ప్రారంభించిన పని మనమే పూర్తి చేయాలి గాని ఇంకొకరికి అప్పగించకూడదు. వీలైనంత తరచుగా షిరిడీ వస్తుండాలి అన్నారు బాబా. మీరు సంకల్పిస్తేనే రాగలం అన్నాడు పురందరే. షిరిడీకి నేను అందరినీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాకడ ఆరతయ్యాక వెళ్ళు అన్నారు. పురందరే మర్నాడు వెళ్ళాడు. అప్పటి నుండి చావడి ఉత్సవం పల్లకీ ఉత్సవంగా మారింది. ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిడతలు మొదలైన వాయిద్యాలతో భజన చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణమాయి ఇద్దరూ బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి, నీళ్లు చల్లి, ముగ్గులేసి, మసీదు నుండి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు. వెనుక చిన్న రథము, కుడివైపున తులసికోట, ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తూ ఉంటే కొందరు పల్లకీని అలంకరించేవారు.
కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలేస్తుండేవారు. మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళలాడుతుండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ నిలబడేది. అప్పుడు తాత్య వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. తర్వాత అతడు సమయానికొచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలుంగొట్టం, పుగాకు తీసుకుని భుజానికొక పాతగుడ్డ వేసుకునేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్య ఒక బంగారు జరీశాలువ ఆయన భుజాలపై కప్పేవాడు. అప్పుడు ఆయన అడుగు ముందుకు వేసి కుడికాలుతో ధునిలో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపమార్పి బయలుదేరేవారు. వెంటనే భక్తులెంతో ఉత్సాహంగా మేళతాళాలు మ్రోగించేవారు. వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు, కొందరు జెండాలు ధ్వజాలు మోసేవారు. సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వంది మాగధులు ఎలుగెత్తి జై కొట్టేవారు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాత్య ఒక చేత్తో లాంతరు, మరి ఒక చేత్తో బాబా ఎడమ చేయి పట్టుకునేవాడు. కుడి చేయి మహల్సాపతి పట్టుకుని తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకుని నడిచేవాడు. జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్లు నడిచేవారు. నామ సంకీర్తనం, వాద్యాలు, జయకారాలు మిన్నుముడుతూ ఉంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది. అక్కడ సాయి చావడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది. ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనస్సుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు. తమ కుడి చేయి క్రిందకు పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు. కాకాసాహెబ్ వెండి పళ్ళెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతుండేవారు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్నంటేది. అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్యకళను మించినది ఏదీ ఉండజాలదు అన్నాడు ప్రధాన్ సాయిరాం. దానిని స్వయంగా చూచిన హేమాడ్ పంత్ ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించసాధ్యం కాదు అని వ్రాశాడు. ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు. అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవి ఏవి కించిత్తు కూడా ఆకర్షించలేకపోయేవి. దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో గుమిగూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావడి చేరేది. ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు గాని ఇహ ముందు గాని ఎలాంటి ఉత్సవం ఎవరు చూడలేరు. అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటారు హేమాడ్ పంత్. అంతకు ముందే చావడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు. చుట్టూ రంగురంగుల దీపాలు, అద్దాలు అమర్చేవారు. ముందుగా తాత్య వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోపెట్టి అందమైన కోటు తొడిగేవాడు. భక్తులు చక్కని కుచ్చు కిరీటం, పూలమాలలు, ఆభరణాలతో ఆయనను అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్కపెట్టి బాబాను తనివి తీరా చూచి ఆనందించేవారు. ఆయన ఏ క్షణాన కోపమొచ్చి వాటిని పారేస్తారోనన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు, కిరీటం ఆయన తలపై పెట్టక ఆ పైగా అంటే తలకి పైగా ఇట్లా పెట్టినట్టుగా పట్టుకునేవారు. సాయి ప్రేమతో వారి భావానికి తల ఒగ్గేవారు. ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు. అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు. భక్తులకు వంక చామరాలతో వీస్తూ ఉంటే శ్యామ చిలింలో నిప్పేసి తాత్యాకిచ్చేవాడు. అతడది రాజుకునేలా చేసి సాయికిచ్చేవాడు. ఆయన పొగ పీల్చి మహల్సాపతికి, మిగిలిన భక్తులకు అందించేవారు. ఆ చిలిం గురించి హేమాడ్ పంత్ ఇలా వ్రాశారు: అచేతనమైన ఆ చిలిం ధన్యమైంది. మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది. కుమ్మరి దానిని మట్టిగా కాళ్ల క్రింద తొక్కి గొట్టం చేసి ఎండబెడతాడు.
తరువాత నిప్పుల్లో కాలుస్తాడు. అప్పుడే దానికి సాయి స్పర్శ, ఆయన పెదవుల స్పర్శ లభించేది అని. జీవులను కూడా అంతే కదా! ఈ కర్మలలో వీటల్లో ఎంతో మగ్గి, మసలి, విసిగి, వేసారిపోయి ఆ తరువాత ఆ యొక్క సద్గురుని సేవా తత్పరతలో అంటే ఏమిటి? కాళ్ళ క్రింద త్రొక్కి గొట్టం చేసి ఎండ పెడతాడు అన్నట్టుగా. ఆ తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు అనంటే మన యొక్క సాధన అంత ప్రకాశవంతం అన్నట్లుగా. అంటే మొదటి నుంచి అంత కఠిన దీక్షతో మనమందరం కూడా చేయగా చేయగా గురు శుశ్రూష, శ్రద్ధ, భక్తి, అంకిత భావన బాగా పెరిగి మనలో పరిణతి కలిగి అంత సేవ చేశాక ఆ సాధనలో ఉన్న మనల్ని మనమందరం కూడా అగ్ని వలె, అగ్ని ఏమిటి? ఎంతో పవిత్రమైనది కదా అగ్ని. అట్లా అగ్ని వలె అంతగా మనలో ఆ సద్గురు భక్తి అనేది ప్రకాశవంతమైనాక అప్పుడు సాయి స్పర్శ లభించేది అన్నట్టుగా. ఆయన సంపూర్ణ అనుగ్రహం, నిజమైన అనుగ్రహం అప్పుడు లభించేది, పరసార్థకత మనకి లభించేది అన్నట్టుగా. ఇలాంటి సందర్భాలలో కూడా సాయికి ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగి చూచేది. ఫిబ్రవరి 26, 1912న చావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్లను ఆయన తిట్టారు. ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్పై సటకా విసిరారు. చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకుని ఆరతెందుకిచ్చావు అని గద్దించారు. బాలాషింపి, త్రయంబకులు అవి ఆశీస్సులని తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్సవమయ్యాక భక్తులు సాయి మెడలో మాలలు వేసి ఆయనకు పూలగుత్తులు సమర్పించేవారు. చివరకు జోగ్ మంగళవాద్యాలతో సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్ళేవారు. అప్పుడు బాబా ప్రేమగా, నన్ను కనిపెట్టి ఉండు, రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అనేవారు. అందరూ వెళ్ళాక భక్తులిచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకుని సాయి విశ్రమించేవారు. రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించనారంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు. అన్న చించిణీకర్ దంపతులు ఎంతో కాలం షిరిడీలో ఉండి బాబాను సేవించారు. అతనికి 50 సంవత్సరములు దాటిన సంతానం కలగలేదు. ఒకనాడు శ్యామ, బాబా, నీవెందరి కోరికలో తీరుస్తున్నావు గాని వీరింతగా సేవిస్తున్న ఒక్క బిడ్డను కూడా ప్రసాదించవేమిటి అన్నాడు. ఆయన నవ్వి, నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా? ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేం? వీరేమీ అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించిన ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠ ప్రసాదిస్తాను అన్నారు. దాని భావం ఎవరికీ అర్థం కాలేదు. అప్పట్లో అన్నాకొక కోర్టు వాద్యం 3 సంవత్సరాలు నడిచింది. దానిని గురించి ఎప్పుడు అడిగినా అల్లాహ్ మేలు చేస్తాడు అనేవారు సాయి. ఒకరోజు అతను వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు వ్రాశారు. అది తీసుకుని దీక్షిత్తు అన్న కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులై, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదా, ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు. కొద్ది నెలల తర్వాత కోర్టు వారు అన్నాకు అనుకూలంగా 1800 రూపాయలకు డిక్రీ చేశారు. ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా వద్దకు వచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు. ఆయన నవ్వి, నేనేం చేసుకుంటానది? నాకు ఇల్లా, కుటుంబమా? నీవే తీసుకో అన్నారు. చివరకు సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మతుకు ఆ పైకం వినియోగించారు. అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని ఆ దంపతుల పేర్లు ఉంచారు. అది కలకాలం కొనసాగే వంశ ప్రతిష్టనిస్తానన్నారు కదా, అదనమాట. భూమి మీద చిరస్థాయిగా వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి కదా. అందున ఆయన వసతి చేసేటువంటి చావడి మీద పైగా కదా. అది నిత్య ఆరతులు. ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్రచామరాలు, దండాలు తీసుకుని ఆరతికి మసీదు చేరేవారు. ఒకరు బాబా ప్రక్కన నిలిచి ఛత్రం పడితే ఒకరు చామరంతో వీస్తుండేవారు.
అప్పుడు మేఘుడు అంతా సిద్ధం చేసి బాబాకు ఆరతిచ్చేవాడు. వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని ఎలుగెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ ఆరతి పాడేవారు. ఆరతి తమ ఎదుట తిరగకుండా ఛత్రచామరాలు పట్టినవారు దూరంగా ఒదిగి నిలిచేవారు. తర్వాత ఒక్కొక్కరే సాయికి నమస్కరించి ఊది తీసుకుని కాలకృత్యాలకెళ్ళేవారు. కొద్దిమంది బాబా సన్నిధిలో కూర్చునేవారు. ఇలా రోజుకు 4 ఆరతులు జరిగేవి. మేఘుడు జీవించి ఉన్నంత కాలం అతడే ఆరతిచ్చేవాడు. తర్వాత బాపూ సాహెబ్ జోగా కార్యక్రమాన్ని స్వీకరించాడు. ఇవి నేటికి ఇలానే జరుగుతున్నాయి. తదుపరి అంశం లెండి యాత్ర. రోజు ఉదయం 8:30 ప్రాంతంలో సాయి లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు మొదట మసీదు ముంగిట వాద్యగాళ్లు చేరి మేళం వాయించేవారు. టోపీ, దండం, ప్రత్యేక దుస్తులు ధరించిన 2 సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు. వారందరితో కలిసి సాయి బయటకు వచ్చి మసీదు మలుపులో మారుతి ఎదుటకొచ్చి అటువైపుకు కుడి చేత్తో చిత్రమైన సైగలు చేసేవారు. తరువాత 4 దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ అవే సైగలు చేసేవారు. తరువాత గురుస్థానం దగ్గరున్న వీధుల కూడలిలో నిలిచి అచటి వేప చెట్టు వైపుకు చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లుగా సైగలు చేసేవారు. తరువాత మిగిలిన 3 దిక్కుల వైపుకు అలాగే సైగలు చేసేవారు. వాడాలోని వారు అప్పుడే షిరిడీ చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు. తరువాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి సైగలు చేసేవారు. ఇప్పుడక్కడ గుర్తుగా గూటిలో సాయి పాదుకలు ప్రతిష్ఠించారు. అక్కడ పిలాజీ గురువు ఇల్లు మాత్రమే ఉండేది. అక్కడి నుండి లెండి కనపడేది. ఒకరోజు ఆ సమయంలో లెండిలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు. అది చూచి గురవు కుమారునితో సాయి, "ఆ చెట్టు నరకవద్దని చెప్పు, దానికి ప్రాణం ఉంటుంది" అన్నారు. ఆ యువకుడు, "వారు మనం చెబితే వింటారా ఏమిటి" అన్నాడు. క్షణంలో బాబా కోపం వచ్చి, "వెధవ, నీకెంత తెలివి పెరిగిందిరా" అని అతణ్ణి ప్రక్కనే చూస్తూ ఊరుకున్న బూటీ, జోగు ఫస్లేలను కూడా కొట్టారు. కానీ మరుక్షణమే శాంతించారు. తరువాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విఠలుని మందిరమున్న చోట ఆ ఇంటి గోడను ఆనుకుని నిలిచేవారు. భక్తులు ఆయనకు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరాస్తాలో నిలిచి అన్ని దిక్కుల వైపు సైగలు చేసేవారు. అక్కడి నుండి పడమరగా ఇప్పుడు కానిఫ్నాథ్ మందిరమున్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట ఖండోబా వైపు, తరువాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు. అక్కడి నుండి ఉత్తరంగా రహదారి ప్రక్కనే నడిచి లెండీకి చేరేవారు. అందులోకి దక్షిణంగా ఉండిన చిన్న బాటన సాయి, అబ్దుల్లా లెండీలోనికి ప్రవేశించేవారు. మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట వద్ద వేచి ఉండేవారు. సాయి ఆ తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యము అక్కడ సల్పిన కృషికి ఆ చెట్లు ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆనందాదీపము సంకేతాలుగా నిలిచాయి. అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారినే తిరిగొచ్చేవారు గాని తూర్పుగా దగ్గర దారిన మసీదుకు వచ్చేవారు కాదు. జీవుల శరీరంలో శ్వాస, ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయి కూడా తమ పంథాను ఎన్నడూ మార్చేవారు కాదు. షిరిడీలో మనం ఎప్పుడు నడిచినా ఆ బాటలోని ప్రతి ఇసుక రేణువు సుమారు 60 సంవత్సరములు సాయి సంచారంతో పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి. అది. ప్రతి ఇసుక రేణువు కూడా ఆయన పాదధూళితో సమానం అక్కడ కదా! తదుపరి అంశం ఉరుసు శ్రీరామనవమి. షిరిడీలో జరిగే పండగలన్నింటిలో మత సామరస్యమే సాయి సంకల్పం. కనుక షిరిడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు, ఉరుసు జరపాలని ముస్లిములకు స్ఫురించింది. కోపర్గాంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు 3 వివాహాలు చేసుకున్న
దాము అన్నాకు 2 వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు. చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది. అందువలన వీరు 1897లో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలనుకున్నారు. కానీ ఆ గ్రామాధికారి అడ్డు చెప్పడం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ చివరకు సాయి దయతో అనుమతించింది. నాడు శ్రీరామనవమి కూడా అయింది. ఆ ఉత్సవానికి ఎందరో జనమొస్తారు. ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది. రెండవ దానిలోనివి ఉప్పు నీరు. అప్పుడు బాబా ఆ బావిలో పువ్వులు వేశారు. అప్పటి నుండి అది మంచినీరయింది. పక్క గ్రామాల నుండి కూడా నీరు సరఫరా చేశారు. ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి. ఆ ముందు రోజు రాధాకృష్ణమాయి మసీదు కడిగి, మసీదు బారిన గోడలు శుభ్రం చేసేది. సాయి మసీదులో ఉంటే చేయనియ్యరని ఆయన చావడి వెళ్ళిన రాత్రే ఆమె ఆ పనులు పూర్తి చేసేది. ఉరుసుకు దాము అన్న నిమోన్కర్లు 2 జెండాలు, అమీర్ షక్కర్ దళాల్ చందనము సమర్పించేవారు. ఆ గంధం ఒక పళ్ళెంలో ఉంచి జెండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి, చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు. జెండాలు మసీదుకు 2 వైపులా కట్టేవారు. ఉత్సవం ఏర్పాట్లన్నీ తాత్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణమాయి చూచుకునేది. భారీ ఎత్తున అన్నదానం కూడా ప్రతి సంవత్సరము జరిగేది. భీష్మ అనే భక్తునికి 1911లో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు. సంత్ వాడ సొంఠి పటిక బెల్ సొంఠి పటిక బెల్లం పొడి ప్రసాదం రాధాకృష్ణమాయి తయారు చేసేది. మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు. రామజననం సందర్భంగా రాధాకృష్ణమాయి మసీదులో ఒక ఊయల కట్టింది. భీష్ముడు కీర్తనకారుడుగా నిలిచాడు. భీష్ముని కీర్తనకంతా సిద్ధమవగానే సాయి కాకా మహాజనితో "ఏమిటి హంగామా" అన్నారు. రామజననం రామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించనున్న కాకా మహాజని మెడలోనూ, మరి ఒకటి కీర్తనకారుడైన భీష్ముని మెడలోనూ వేయించారు. కీర్తన దిగ్విజయంగా ముగిసింది. భక్తులు తన్మయులై జయకారాలతో, నృత్య గీతాదులతో గులాల్ పొడి అంటే ఎర్రని పొడి పైకెగరవేశారు. అది సాయి కళ్ళల్లో పడటంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు. ఎటు వాళ్ళటు పారిపోగా కొద్దిమంది మాత్రం ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు. మానవులలోని అరిషడ్వర్గాలనే రాక్షసులను చంపడానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడడం సహజమే. అంతేకాదు, భక్తులెప్పుడు క్రొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు. అప్పుడు ఆయన ఊయల విరగ్గొడతారని భయపడి కాకా మహాజన్ దానిని విప్పబోయాడు. సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించినారు. నాటి ఆరతి, మరురోజు కీర్తన, గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి. ఇలా ఒకే రోజు రామనవమి, పగలు జెండా ఉత్సవం, సాయంత్రం గంధము కూడా జరిగాయి. భక్తులు మతభేదాలు మరిచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 1913 నుండి నవమికి ముందు నామసప్తాహం కూడా ప్రారంభించారు. 1914లో బాలాబువా సుతారులు కీర్తన చేశారు. ఆ తరువాత నుండి సాయి ఆ సేవను దాసగణుకు అప్పగించారు. క్రమంగా ఆ ఉత్సవానికొచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాలలోనే 75,000 దాకా పెరిగింది. అయినా అంటువ్యాధులు, కలహాల వంటివి ఎప్పుడూ జరగలేదు. దుకాణాలు, సంతర్పణలు, కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయినాయి. గుర్రము, పల్లకి, రథము, వంటపాత్రలు మొదలైనవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకున్నది. అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహగోళాలలాగా, మహానగరాల సవ్వడి మాటునున్న అతి సామాన్యము, అపారము అయిన ఆకాశంలాగా ఈ వైభవాల చాటున సాయి మాత్రం మహత్తరము, అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు. సాయిరాం. ఒక రామనవమికి మహానగరాల నుండి కోటీశ్వరులు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు. కానీ
సాయి, నా భోజనం ఇంకా రాలేదు అన్నారు. కొంతసేపటికి ఆయన శ్యామతో, ఈ జనంలో నెట్టుకురాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు ప్రక్కన చెట్టు క్రింద కూర్చున్నది. ఆమెను తీసుకురా అన్నారు. తీసుకురాగానే ఆమెతో, బాబా, నాకేం తెచ్చావు అన్నారు. ఆమె ఆ ముందు రోజు సాయి కోసం జొన్న రొట్టెలు తీసుకువచ్చింది. కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూచి సిగ్గుపడి ఏహీ తేలేదు అన్నది. సాయిరాం. కానీ సాయి ఆమె దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకుని, ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు. సాయిరాం. గురు పూర్ణిమ 1908లో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో ఉన్నాడు. బాబా శ్యామతో, ఆ ముసలయ్యను ధుని వద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు అని అతడు చెప్పి రాగానే, మీరంతా కూడా చేసుకోరాదు అన్నారు. దేవా, మీకైతే చేస్తాము గాని స్తంభాన్నెందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతను పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే నాడు వ్యాస పూర్ణిమ, అంటే గురు పూర్ణిమ. తాత్యా, దాదా కేల్కర్, శ్యామ మొదలైన వారు సాయికి ధోవతులిచ్చి పూజించినారు. అప్పటి నుండి షిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవటం ఆచారమైంది. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొక్కటే. అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు అన్న భావనే సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడూ నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్ములే. వారికి శిష్యులెలా ఉంటారు? తాము గురువునని తలచేవాడు ఆ పేరుకే తగడు అన్నారు రమణ మహర్షి. సాయిరాం. అలా అనలేదు గనుకనే సాయి సద్గురుడు. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం. అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది. అదే దాని బలం. ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో, గురు భక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు స్తంభంలాగానే. గురు రూపాన్ని తగిన రీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు, సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం క్రిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయం అవకాశం అయిన ఈ జగత్ అనే ద్వారకామాయికి ఆధారమైన మూల స్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్, అంటే ధర్మస్తంభం అంటారు. ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక మేరుదండం అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుకు అది సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి కూడా వారి గురువు వలన సిద్ధించినట్లు. అదే సాయి చెప్పింది. గోపాలరావు గుండు ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మతు చేయించాలని రాళ్లు తెప్పించి చెక్కించాడు. ఆ తరువాత పని నానా చందోర్కర్కు, నేల చదును చేసి బండలు పేర్చడం కాకా దీక్షిత్కు అప్పగించారు బాబా. మొదట శ్రీ సాయి ఇందుకు ఒప్పుకోలేదు. మహల్సాపతి ఎలానో ఒప్పించాడు. సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగుచేసి ఎత్తైన పీఠం అమర్చారు. నాటి నుండి సాయి గోనె మీద కూర్చోవడం మాని దానిపై కూర్చోనారంభించారు. 1914వ సంవత్సరంలో భక్తులు ఎంతో శ్రమపడి మసీదు ముంగిట బాగు చేశారు. మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులకెంతో ఇబ్బందిగా ఉండేది. దానిని పెద్దది చేసి పైన కప్పించాలని కాకా దీక్షిత్ పని ప్రారంభించాడు. రాత్రంతా కష్టపడి భక్తులు కమ్మలు నాటారు. ఉదయాన్నే చావడి నుండి వచ్చిన సాయి అది చూచి కోపించి ఆవేశంతో ఇద్దరు ముగ్గురు కలిసి గాని నాటనలవి గాని ఆ కమ్మెలను ఒక్కరే పీకి పారేశారు.
ఆయన ఒక చేత్తో కమ్మె పెరకివేస్తూ, మరి ఒక చేత్తో సమీపంలోని తాత్యా పాటిల్ గొంతు పట్టుకున్నారు. అతని తలపాగా బలవంతాన లాక్కుని, దానికి నిప్పంటించి, ఆ కమ్మెపాతిన గుంటలో వేశారు. కోపంతో సాయి కన్నులు ఎర్రగా అగ్నికణాలలాగా వెలిగాయి. అందరూ భయభ్రాంతులై చూస్తూ ఉండగా శ్రీ సాయి తమ జేబులో నుంచి రూపాయి నాణెం తీసి భగవదర్పితమన్నట్లుగా గౌరవంతో ఆ గుంటలో వేశారు. అంతసేపు ఆయన తాత్య గొంతు విడిచిపెట్టలేదు. తాత్య భయంతో వణికిపోతున్నాడు. అతనికేమి జరగనున్నదో ఎవ్వరికీ అంతుబట్టలేదు. జోక్యం చేసుకోవడానికెవ్వరికీ ధైర్యం చాలలేదు. చివరకు ధైర్యం చేసి వారింపచూచిన భాగోజీని బలంగా నెట్టి అతని మీద ఇటుక ముక్కలు విసిరారు శ్రీ సాయి. కొంతసేపటికి ఆయన శాంతించి ఒక భక్తుని దుకాణం నుండి జరీ తలపాగా తెప్పించి తాత్యా తలకు చుట్టారు. అది చూచి భక్తులు ఆశ్చర్యపోయారు. చివరకు మసీదు మరమ్మతులన్నీ సక్రమంగా పూర్తయిన నాడు సాయి నీమ్గాం వెళ్లారు. అక్కడి నుంచి ఆయనను భక్తులు మేళతాళాలతో, ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకువచ్చారు. ఈ కట్టుబడి పనిచేసిన వారిలో కొండాజీ, గాబాజీ, తుకారాం అనే ముగ్గురు సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందినవారు ప్రధాన పాత్ర వహించారు. इति अष्टादशोऽध्यायं सम्पूर्णम्। एतत्फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु। सद्गुरवे नमः। श्रीमात्रे नमः। श्री सीतारामलक्ष्मण भरत शत्रुघ्न सहित हनुमते नमः। जय जय साई मास्टर।